శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ స్థాయిలో రెచ్చిపోయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చివరి రెండు మ్యాచ్లను రిపీట్ చూపించింది. ఆ రెండు మ్యాచ్ల హైలైట్స్ ను చూస్తున్నామనే ఫీలింగ్ ను కలిగించింది. టాస్ ఓడిపై తొలుత బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 266 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 32 బంతుల్లో 69, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 46 పరుగులు చేశారు. ఇక మిడిల్ ఆర్డర్ లో నితీష్ కుమార్ రెడ్డి 27 బంతుల్లో 37, షాబాజ్ అహ్మద్ 29 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ స్కోర్ ను అందుకోలేకపోయింది. 199 పరుగుల వద్దే దాని ప్రస్థానం నిలిచిపోయింది. అయితే ఒకే ఐపీఎల్ సీజన్ లో 3 సార్లు 260కి పైగా స్కోర్ చేయగలిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. అంతకు ముందు ముంబై ఇండియన్స్ పై 277, ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 287 పరుగులు చేసింది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ పై 267 పరుగులను స్కోర్ బోర్డుపై జమ చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రేంజ్ లో ఆడుతుండటం సచిన్ టెండూల్కర్ ను సంభ్రమాచార్యాలకు గురిచేసింది. ఒకే ఐపీఎల్ సీజన్ లో 3 సార్లు 260కి పైగా పరుగులు చేయడం అసాధ్యమైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్ఆర్హెచ్ లో ఏం జరుగుతుందంటూ ట్వీట్ పోస్ట్ చేశారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు సచిన్ టెండూల్కర్. మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్ ఆడారంటూ ప్రశంసించారు. చివర్లో షాబాజ్ అహ్మద్ అద్భుతంగా మ్యాచ్ ను ఫినిష్ చేశాడని చెప్పుకొచ్చారు. బ్యాటింగ్ లో మాత్రమే కాకుండా బౌలింగ్ లోనూ సత్తా చాటారని, ఢిల్లీ క్యాపిటల్స్ కంటే చాలా బెటర్ గా బంతులను సంధించారని అన్నారు.